హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఐఏసీ, వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కమ్ వొకాబులరీ ఎన్రిచ్మెంట్. నేను మీ కిరణ్ సార్. ఈరోజు 30th ఆగస్ట్కి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశాలు రూట్ వర్డ్ ఆఫ్ ద డే, రివిజన్, పీవైక్యూ కార్నర్, ఎడిటోరియల్ వొకాబులరీ అండ్ ఎడిటోరియల్ ఆఫ్ ద డే ఇన్ వొకాబులరీ. సో ఈరోజు మనం మొత్తం యాజ్ యూజువల్గానే ఎప్పట్లనే చేసుకుంటూ వెళ్తున్నాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్ విత్ రూట్ వర్డ్ ఆఫ్ ద డే. సో ఒకసారి వర్డ్స్ని గమనిద్దాం. సో ఇవి కొంచెం మీకు తెలిసిన వర్డ్సే, కానీ రోజు కొత్త వర్డ్స్ మనం తేవడం కొంచెం కష్టం కదా. ఎవ్రీ టైం అంటే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పటివరకు చెప్పని ఏదైనా రిపీట్ చేయడానికి, రిపీట్ అవ్వకుండా తెచ్చే ప్రయత్నం చేస్తున్నా. సో ఆడ్, ఏయుడి. సో మీ అందరికీ తెలుసు బాగా ఏయుడి కదా. సో ఆడ్ ఈజ్ రిలేటెడ్ టు వాట్ అమ్మా? ఆడ్ ఈజ్ రిలేటెడ్ టు హియర్ ఆర్ లిసన్. ఆడ్, టు హియర్ ఆర్ టు లిసన్ అనే మీనింగ్తో మనకి ఈ ఆడ్ అనే, ఆడ్ ఓడిడి ఆడ్ కాదమ్మా, ఏయుడి అవుడ్. ఓకే, సో ఆడిబుల్ అనే వర్డ్ ఉంది. దీనికి ఇదేమవుతుంది? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యాడ్జెక్టివ్ అవుతుంది. ఐబిఎల్ఈ కానీ ఏబిఎల్ఈ సఫిక్స్ ఉంటే వాటిని మనం యాడ్జెక్టివ్స్ అంటాం కదా. సో ఆడిబుల్ మీన్స్ సంథింగ్ ఈస్ ఓకే హియర్, సంథింగ్ ఈజ్ హియరింగ్. హియరింగ్ అనకూడదు, అంటే ఎలా చెప్పచ్చు అంటే సంథింగ్ ఈజ్ ఏబుల్ టు హియర్. మీరు దాన్ని వినడానికి పాసిబుల్గా ఆడిబుల్. am I ఆడిబుల్ అంటాను కదా. సో am I ఆడిబుల్ అంటే నేను మీకు వినిపిస్తున్నానా? సో ఆడిబుల్ ఈజ్ సో నేను వినిపించడానికి అనువుగా ఉందా లేదా అని చెప్పడానికి ఆడిబుల్ అంటాం. దాని యాంటనిమే మనకి ఇన్ఆడిబుల్. ఆడిబుల్, ఇన్ఆడిబుల్, ఈ రెండు యాంటనిమ్స్. ఎక్స్క్యూజ్ మీ. ఆడిషన్ అనే వర్డ్ ఉందమ్మా, ఇది నౌన్ కదా. ఆడిషన్ అంటే ఏంటి? they'll hear or listen you. The team or the jury listen to a short performance to include to judge the ability of a candidate. అది మ్యూజిక్ సంబంధించింది కావచ్చు, ఒక రోల్ కావచ్చు. సో దేన్నైనా మనకు ఆడిషన్స్ ముందు ఎందుకు జరుగుతాయి? సో ఆడిషన్స్లో బ్రీఫ్గా వాళ్ళకి ఎంత టాలెంట్ ఉంది వాళ్ళు మాటల్లో చెప్పలేరు కదా. వాళ్ళ యాక్షన్స్ ద్వారా బ్రీఫ్గా వాళ్ళు చేసే యాక్టివిటీని వాళ్ళు మానిటర్ చేసి ఆర్ దే ఏబుల్ టు క్వాలిఫై అన్నది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో దట్ ఈస్ లైక్ యువర్ ఆడిషన్, రైట్? అలానే ఆడిటర్, వన్ హూ ఆడిట్స్ అంటే వన్ హూ లిసన్స్ కేర్ఫుల్లీ. లిసన్ కేర్ఫుల్లీ. ఎక్కువగా మనకి ఆడిట్స్ జరుగుతుంటాయి కదా కంపెనీస్ మీద. సో ఎట్లా ఖర్చు పెడుతున్నారు, అంతా సవ్యంగా ఉందా లేదా అని అకౌంట్స్ చెక్ చేస్తారు కదా ఆడిట్ ఆఫీసర్స్, ఆడిటర్. అలానే ఆడిటోరియం ఈజ్ అ ప్లేస్ ఫర్ the audience to sit and listen to or hear. ఏదో ఒక పర్ఫార్మెన్స్ని వీక్షించడం, వినటం అనే మీనింగ్లో మనం ఆడిటోరియం అనేది బిగ్ ప్లేస్, మీ అందరికీ తెలుసు. సో పీపుల్ విల్ కమ్ దేర్, గ్యాదర్ దేర్, దే విల్ సిట్ దేర్, దే విల్ ఎంజాయ్ ద ఈవెంట్. సో అక్కడ ఈవెంట్ ఏం జరుగుతుందో దాన్ని జాగ్రత్తగా వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. సో దే ఆర్ కాల్డ్ ఆడిటోరియం. సో ఆ ప్లేస్ని మనం ఆడిటోరియం అంటాం. అగైన్ ఆడియన్స్ కామన్. bunch of people who listen to or who hear or listen to any particular act or show displayed in the auditorium. వాళ్ళే ఆడియన్స్ అంటాం. సో ఆడ్ అనేది బేసిక్గా టు హియర్, టు లిసన్ అనే మీనింగ్ని అక్కడ రిఫ్లెక్ట్ చేస్తున్నట్టుగా మనకి అర్థమైంది కదా.
సో దట్ ఈజ్ యువర్ యాక్చువల్గా హియర్కి లిసన్కి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. సో మీ అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు, కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అమ్మా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హియర్ అండ్ లెసన్? ఓకే, ఆ డిఫరెన్స్లు ఎవరిని రకాలుగా పోర్ట్రే అయినా చేయొచ్చు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా. ఒకళ్ళు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా చెప్పొచ్చు, ఒకళ్ళు మీనింగ్ పరంగా చెప్పొచ్చు. ఓకే, గ్రామాటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ట్రాన్సిటివ్ ఏది ఇంట్రాన్సిటివ్, సో అట్లా డిఫరెంట్ పాసిబిలిటీస్తో చెప్పడానికి ట్రై చేయండి. సో దట్ ఈజ్ యువర్ అసైన్మెంట్. సో మీరు దాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. క్లియర్? సో నెక్స్ట్ మనం విల్ గో టు ద రివిజన్ వొకాబులరీ. సో నిన్న ఎడిటోరియల్లో వచ్చినటువంటి వర్డ్స్ ఒకసారి ఫాస్ట్గా రివిజన్ చేసుకుందాం. ఓకే, ఓకే, డిమినిష్, రైట్? సో ఎవరైతే వీడియోని చూసారో వాళ్ళు ఒకసారి వీడియోని పాజ్ చేసి మీకు మీరుగా చేసే ప్రయత్నం చేయండి. చూడని వాళ్ళు ఒకసారి వెనక్కి వెళ్ళి వీడియోని ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. తర్వాత ఈ ఎక్సర్సైజ్ని కంప్లీట్ చేయండి. డిమినిష్ అన్నాడు. డిమినిష్ అంటే ఏంటమ్మా? సైజ్ తగ్గిపోవటం. డిమినిష్ జనరల్గా ఓకే, ఏదైనా క్వాంటిటీ కానీ సైజ్ కానీ తగ్గిపోవటాన్ని మనం ఏమంటాం? డిమినిష్ అంటాం. ఓకే, మనకి గిండో గ్రీస్ రిలేషన్షిప్స్తో ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ రాకపోకలు 1984 నుంచి ఆగిపోయాయి కాబట్టి సో దానివల్ల ఏమీ ఇంపాక్ట్ అవ్వదు, డిమినిష్ అవ్వదు అని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అన్నారు అనే కాంటెక్స్లో మనం నేర్చుకోవడం జరిగింది. సో ఒకసారి స్టేట్మెంట్ సి చూడండి అమ్మా. మేక్ రెడ్యూస్ ఆర్ బి రెడ్యూస్డ్ ఇన్ సైజ్ ఆర్ ఇంపార్టెన్స్. ఇంపార్టెన్స్ పరంగా కానీ సైజ్ పరంగా కానీ తగ్గిపోవడం, రెడ్యూస్ అవ్వడాన్నే మనం డిమినిష్ అంటాం. అంటే సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, అలానే వామ్త్. మనందరికీ వామ్ తెలుసు. వామ్ యాడ్జెక్టివ్ అమ్మ, దాని నౌన్ ఫామే వామ్త్, అంటే ఆప్యాయత అంటాం కదా. ఓకే, జనరల్ మీనింగ్ ఏంటి? వెచ్చదనం. వామ్త్ అంటే కదా, అక్కడ వెచ్చదనం అనే మీనింగ్ వచ్చిందా? నేను ఎడిటోరియల్ నేర్చుకుంటున్నప్పుడు వామ్త్, దెర్ ఇస్ సో వామ్త్ ఇన్ దేర్ వెల్కమ్, అంటే చాలా ఆప్యాయత ఉంది అని చెప్పడానికి మనం వామ్త్ని వాడతాం. ఓకే, ఒకసారి చూడండి, విచ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్? ఎంతూజియాజం, ఎఫెక్షన్ ఆర్ కైండ్నెస్. సో స్టేట్మెంట్ జీ చూడండి. వాత్సల్యం, ఆప్యాయత, ఇవన్నీ వర్డ్స్ మనకి వామ్త్ అనే మీనింగ్కి ఆన్సర్ అవుతుంది. ఓకే, తర్వాత లీప్ ఫ్రాగ్ అన్నాడు. లీప్ ఫ్రాగ్ని మనం వర్బ్గా వాడాం. సో లీప్ ఫ్రాగ్ అంటే అర్థం ఏంటంటే, మీరు జనరల్గా లీప్ ఫ్రాగ్ అంటే జనరల్ మీనింగ్ ఏంటంటే, ఒకరిలా వంగుంటే ఆ వంగున్న వ్యక్తి పైనుంచి మనం ఏదైతే లీప్ జంప్ చేస్తామో దాన్ని లీప్ ఫ్రాగ్ అంటాం. సో దాన్ని వర్బ్గా వాడేటప్పుడు దాన్ని మీనింగ్ రిఫ్లెక్ట్ అయ్యే విధంగా, సో వెన్ యూ అడ్వాన్స్ యువర్ సెల్ఫ్, మీ పొజిషన్ని మీరు ఇంప్రూవ్ చేసుకున్న తెలిసి మీరు ఎప్పుడైనా ఒకరిని త్వరగా పాస్ అయిపోతే ఓకే, మీ పొజిషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళని దాటుకుంటూ మీరు క్విక్గా ముందుకు వెళ్ళిపోవడాన్ని మనం లీప్ ఫ్రాగ్ అంటాం. సో టు ఇంప్రూవ్ అ పొజిషన్ బై గోయింగ్ పాస్ట్ అదర్స్ క్విక్లీ ఆర్ బై మిస్సింగ్ సమ్ స్టేజెస్ ఆఫ్ అన్ యాక్టివిటీ ఆర్ ప్రాసెస్. లేదంటే కొన్ని స్టేజెస్ని దాటుకుంటూ మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేయడం. ఓకే, మీరు త్వరగా క్విక్గా ముందుకెళ్ళే ప్రయత్నంలో భాగంగా కొన్ని స్టేజెస్ని స్కిప్ చేస్తూ కూడా ముందుకెళ్ళిపోవడానికి కూడా మనం లీప్ ఫ్రాగ్ అనొచ్చు. ఓకే, సో ఈ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్జ్. FORG. ఫోర్జ్ అనేది కూడా మనకు ఫ్రీక్వెంట్గా వచ్చే పదమే కదా. సో స్టేట్మెంట్ జే చూడండి. ఓకే, అంటే ఏదైనా డిఫికల్టీ వచ్చినా కూడా మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేయడం. ఓకే, డిస్పైట్ డిఫికల్టీస్ ఇఫ్ యూఆర్ ట్రయింగ్ టు మూవ్ ఫార్వర్డ్, అంటే స్ట్రాంగ్, మీరు ఇంకొంచెం స్ట్రాంగ్ అవుదామని డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడా ముందుకెళ్ళే ప్రయత్నం చేయడాన్ని ఫోర్జ్ అంటాం. టు మేక్ ఆర్ ప్రొడ్యూస్ సంథింగ్ ఎస్పెషలీ విత్ సమ్ డిఫికల్టీ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ ఏ డిటర్మైన్డ్ వే ఆల్దో ప్రోగ్రెస్ ఇస్ డిఫికల్ట్. ప్రోగ్రెస్ డిఫికల్ట్ అయిన, చాలా క్లిష్టతరం అని తెలిసినా కూడా మీరు ఆగకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడాన్ని మనం ఫోర్జ్ ద రిలేషన్షిప్స్ అంటాం. అంటే క్లిష్టతరంగా ఉన్నా కూడా మనం ఆగకుండా ముందుకెళ్ళే ప్రయత్నం చేయడం. రైట్. ఆర్టిఫాక్ట్స్. ఓకే, ఆర్టిఫాక్ట్స్ అంటే మీకు తెలుసు కదా, హ్యాండీక్రాఫ్ట్స్, ఆర్టిక్రాఫ్ట్స్. ఓకే, కళకు సంబంధించింది. ఓకే, మన సొంత చేతులతో, అంటే మ్యాన్ మేడ్ అనమాట, మెషిన్స్ వాడకుండా కొన్ని కళాఖండాలని తయారు చేయడం. అది కూడా ఎస్పెషలీ హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న వాటిని కొంతమంది ఆర్టిషియన్స్ అందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా. సో దోస్ ఆర్ కాల్డ్ ఆర్టిఫాక్ట్స్. సో అదొక ఆబ్జెక్ట్ అయి ఉంటుంది, రైట్, అదొక డెకరేషన్ ఐటమ్ అయి ఉండొచ్చు, లేదంటే ఒక టూల్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఒక హిస్టారికల్ ఇంట్రెస్ట్, ప్రయోజనంతో కూడినటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి ఒక వస్తువుని మనం ఆర్టిఫాక్ట్ అంటాం. అన్ ఆబ్జెక్ట్ దట్ హ్యాస్ బీన్ మేడ్ బై ఏ పర్సన్. ఓకే, ఒక పర్సన్ ద్వారా అది మ్యానుఫ్యాక్చర్ అయి ఉంటుంది, అంతేగాని మెషిన్స్ కాదు.
okay, such as a tool or a decoration, especially one that is of historical interest. Okay, హిస్టరీకి సంబంధించినటువంటి నేపథ్యం ఉంటుంది. సో దట్ ఈస్ యువర్ ఆర్టిఫాక్ట్. హెచ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంపెటస్ అమ్మ. ఇంపెటస్ అంటే మీకు ఒక గుర్తుందా ఇంపెటస్ ఎలా వచ్చింది మనకి? సో ఇంపెటస్ అనేది మనకి ఒక పుష్ ఇస్తుంది, రైట్? ఒక రకమైనటువంటి ఎంకరేజ్మెంట్ అని చెప్పే మీనింగ్లో మనం ఇంపెటస్ అనే పదాన్ని నేర్చుకోవడం జరిగింది కదా. సో ఎంకరేజ్ చేయటం, మనల్ని పుష్ చేయటం. ఓకే, సంథింగ్ దట్ ఎంకరేజెస్ అ పర్టికులర్ యాక్టివిటీ ఆర్ మేక్స్ దట్ యాక్టివిటీస్ మోర్ ఎనర్జెటిక్ ఆర్ ఎఫెక్టివ్. అది ఇంకా ఎనర్జెటిక్గా చేయడానికి, ఎఫెక్టివ్గా చేయడానికి పురిగొల్పేది. సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఇంపెటస్. ఓకే, ఒక ఊపునిచ్చే ప్రయత్నం చేయటం, ఊపు, ఇంపెటస్. ఓకే, అలానే మ్యారిటైమ్, ఇది యాడ్జెక్టివ్గా వాడతాం. మ్యారిటైమ్ సెక్యూరిటీ, మ్యారిటైమ్ ఈజ్ రిలేటెడ్ టు సీ అనమాట. ఓకే, యాక్టివిటీస్ రిలేటెడ్ టు సీ. సీ అంటే ఏంటి? అక్కడ సముద్రం కదా. సో విచ్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్? కనెక్టెడ్ విత్ హ్యూమన్ యాక్టివిటీ ఎట్ సీ. సముద్రంలో హ్యూమన్ యాక్టివిటీతో కనెక్ట్ అయిన, అంటే దాంతో రిలేటెడ్. కనెక్టెడ్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా? రిలేటెడ్ టు, కనెక్టెడ్ విత్ హ్యూమన్ యాక్టివిటీ ఎట్ సీ. సో ఐ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. అలానే ఒమెన్. ఒమెన్ అంటే మీకు ఒక సంకేతం. ఓకే, అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. శకునం అంటాం కదా. సో మంచి శకునం, చెడు శకునం. సో ఒమెన్ అనేది ఫ్యూచర్లో ఏం జరగబోతుందో మనకు ఒక ఇండికేషన్లా పనిచేసే దాన్ని మనం ఒమెన్ అంటాం. అది గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు. ఓకే, అన్ ఈవెంట్ దట్ ఈస్ థాట్ టు టెల్ సంథింగ్ అబౌట్ ద ఫ్యూచర్. ఫ్యూచర్ గురించి చెప్పడానికి ప్రయత్నించే ఒక ఇండికేషన్ని మనం ఒమెన్ అంటాం. ఓకే, సో చంద్రయాన్ సక్సెస్ని గురించి ప్రైజ్ చేస్తూ గ్రీస్కి చెందినటువంటి ప్రధాని ఉమెన్ గురించి చెప్పారు కదా. సో ఇండియా గ్రీస్ టైస్ కూడా ఇది ఒక శుభ సంకేతం అన్నట్టుగా, రైట్? సో దట్ ఈస్ ఉమెన్. ఇండియాస్ వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ వర్సెస్ పాపులస్ అన్నాడు కదా వర్డ్. పాపులస్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఎలానో వచ్చేసింది ఆల్రెడీ, పాపులస్. ఓకే, అది ఎలాగో డిస్కస్ చేసుకుందాం. సో అవుట్ రీచ్ని మనం నౌన్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు. నిన్న ప్రధానమంత్రి అవుట్ రీచ్, ప్రైమ్ మినిస్టర్స్ అవుట్ రీచ్ అనే కాంటెక్స్లో నేర్చుకున్నాం. సో ద ఎక్స్టెంట్ ఆర్ లెంత్ ఆఫ్ రీచింగ్ అవుట్, మనం ఎవరికైనా చేరువ అవ్వటం. ఓకే, ఆ చేరువ అవ్వటాన్ని మనం అవుట్ రీచ్ అంటాం. ఓకే, సో ద ఎక్స్టెంట్ ఆర్ లెంత్ ఆఫ్ రీచింగ్ అవుట్, చేరువ అవ్వటం, దట్ ఈస్ యువర్ అవుట్ రీచ్. అలానే పాపులస్. ఓకే, పాపులరు, పాపులస్, ఈ రెండు కన్ఫ్యూజ్ పేర్ ఆఫ్ వర్డ్స్లో కూడా మనకు అడిగే అవకాశం ఉంటుంది. పాపులర్ అంటే బాగా ఫేమస్ అని, పాపులస్ అంటే బాగా పాపులేషన్, హెవీలీ పాపులేటెడ్ అంటాం. ఓకే, సో దట్ ఈజ్ యువర్ పాపులస్, హ్యావింగ్ మోర్, లార్జ్ పాపులేషన్ ఆర్ డెన్స్లీ పాపులేటెడ్. సో స్టేట్మెంట్ ఏ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఒకసారి వీడియోని పాజ్ చేసుకున్న వాళ్ళు ది ట్రై టు మ్యాచ్ యువర్ ఆన్సర్స్. ఓకే, సో ఎన్ని వచ్చాయి అన్నది మీకు మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు ద పీవైక్యూ కార్నర్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి కార్నర్. ఓకే, ఇది చాలా హెల్ప్ చేస్తుందమ్మా రాబోయే వాళ్ళకి, ఎగ్జామ్ రాయబోయే వాళ్ళకి, ఎస్పెషల్లీ Tier 2. అదేవిధంగా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్న వాళ్ళకి కూడా. సో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, విచ్ డైరెక్షన్స్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మనకి ప్రతిసారి కూడా నేను చాలాసార్లు చెప్పాను ఇంతకుముందు కూడా. సో ఇట్ విల్ గివ్ యూ అ డైరెక్షన్ టు యువర్ ప్రిపరేషన్. మీరు సిలబస్ పట్టుకొని ప్రిపేర్ అవుదాం అంటే ఎప్పటికీ మీరు ఎగ్జామ్ క్రాక్ చేయలేరు. సో సిలబస్ని ఎలా కవర్ చేయాలి, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ హెల్ప్ తీసుకొని మీరు ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టాలి, లేదంటే డైరెక్షన్లెస్ అయిపోతారు. సో ఆల్వేస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విల్ గివ్ యూ డైరెక్షన్ టు యువర్ ప్రిపరేషన్. సో ఒకసారి చూద్దాము ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడో చూద్దాం. చూడండమ్మా, సో ఇవన్నీ మీకు మీరుగా ట్రై చేయండి. ఎన్ని మార్క్స్ వస్తున్నాయో మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో చూస్ ద ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ కరెక్ట్లీ అండ్ కంప్లీట్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకే, బజ్రంగ్ ఈజ్ ఇన్ ఎక్స్ట్రీమ్ పెయిన్ అంటున్నాడు. ఓకే, ఎక్స్ట్రీమ్ పెయిన్. ఓకే, ఆ ఎక్స్ట్రీమ్ పెయిన్ అనేది అండర్లైన్ చేశాడమ్మా. సో ఎక్స్ట్రీమ్ పెయిన్ అంటే ఏమవుతుందని అడిగాడు. సో జనరల్గా మనకి హర్ట్ అన్నా, ఏచ్ అన్నా, స్టింగ్ అంటే బైట్. స్టింగ్ అంటే మీ అందరికీ తెలుసు కదా. వాట్ యు మీన్ బై స్టింగ్? స్టింగ్ అంటే బైట్. ఓకే, ఏచ్ అంటే తెలుసు కదా, హెడేక్, టూత్ యాక్. ఏ కన్నా పెయినే. హర్ట్ అంటే అది కూడా పెయిన్ లాంటిదే. కానీ మనకి ఇక్కడ ఫిట్ అయ్యే వర్డ్ అడిగాడు కదా. ఇక్కడ ఏమంటున్నాడు? చూస్ ద ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్. దీన్ని సబ్స్టిట్యూట్ చేయగలగాలి, అదేవిధంగా సెంటెన్స్ యొక్క మీనింగ్ని కూడా చెడిపోయకూడదు.
ఓకే, సో ఎక్స్ట్రీమ్ పెయిన్ అంటున్నాడు. ఏక్ ఇన్ హిస్ టీత్ అనొచ్చా? బజరంగ్ ఈజ్ ఇన్ ఏక్ అనకూడదు. బజరంగ్ హ్యాజ్ అ ఏక్ ఇన్ హిస్ టీత్ అనొచ్చు. బజరంగ్ ఈజ్ ఇన్ అన్నాడు కదా, సో ఈజ్ ఇన్ అంటే మనం ఏక్ రావడానికి ఎక్కడ ఛాన్స్ లేదు. సో దిస్ కెనాట్ బి యువర్ ఆన్సర్. ఈజ్ ఇన్ హర్ట్. ఓకే, హర్ట్ అనేది వర్బ్గా వాడతాం జనరల్గా. ఓకే, వర్బ్గా వాడతాం, మనకు కావాల్సిన అక్కడ నౌన్ అంటే డి కూడా ఏ ఛాన్స్ లేదు. స్టింగ్ అంటే బైట్ కాబట్టి ఎక్స్ట్రీమ్ పెయిన్కి బైట్కి కుదరట్లేదు, సో ఏ కెనాట్ బి యువర్ ఆన్సర్. అంటే యాగనీ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. సో హీఈస్ ఇన్ యాగనీ ఇన్ హిస్ టీత్. ఓకే, యాగనీ ఇన్ హిస్ టీత్. మనకు చూడడానికి ఎలా అనిపిస్తుంది? ఏక్ ఇన్ హిస్ టీత్ లా అనిపిస్తుంది ఆన్సర్. కాకపోతే ఈజ్ ఇన్ ఏక్. ఓకే, హీ ఈజ్ ఇన్ ఏక్ అనకూడదు, హీ హ్యాజ్ ఎన్ ఏక్ అనొచ్చు. హీ ఈజ్ ఇన్ ఏక్ అనేది ఇన్కరెక్ట్ అవుతుంది. సో అగనీ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. అగనీ అన్న, గ్రీఫ్ అన్న, పెయిన్ అన్న ఒకటే మీనింగ్. ఓకేనమ్మా? సో సెకండ్ చూద్దాం ఒకసారి. జంబుల్స్, రైట్? చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ డీతో స్టార్ట్ అవ్వాలనేది క్లారిటీగా మనకి 4 ఆప్షన్స్ చూడగానే అర్థమైపోయింది కదా. సో ఇట్ షుడ్ స్టార్ట్ విత్ డి, రైట్? సో ఒకసారి చూద్దామమ్మా. The Dead Sea is one of the saltiest bodies of water on the planet with about 10 times the salt content of typical salt water. డెడ్ సీ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, ప్రస్తావన వచ్చేసింది. అది వన్ ఆఫ్ ద సాల్టెస్ట్ బాడీస్. ఓకే, ఇంట్రడక్షన్ బాగానే ఉంది, డీతో స్టార్ట్ అయింది, బాగానే ఉంది. ఇప్పుడు ఏంటి క్వశ్చన్, నెక్స్ట్ ఏం రావాలి అన్నదే పాయింట్ ఇప్పుడు కదా. సో వాట్ షుడ్ కమ్ నెక్స్ట్, దట్ ఈస్ ద పాయింట్ టు బి అబ్జర్వ్డ్. ఓకే, అయితే వన్ ఆఫ్ ద సాల్టియస్ట్ బాడీస్ అంటున్నాడు, బాగానే ఉంది. ఇప్పుడు చూడండి, యాజ్ ఏ రిజల్ట్ అంటున్నాడు. ఓకే, దిస్ ఈజ్ బికాజ్ అంటున్నాడు. అంటే దేనికో రీజన్ ఇస్తున్నట్టుగా మనకి కనిపిస్తున్నాయి ఈ స్టేట్మెంట్స్. అయితే వాటి ప్రీవియస్ స్టేట్మెంట్స్తో మనం లింక్ చేసుకోగలగాలి. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలి. చూడండి, saltiest bodies with about 10 times the salt content of the typical salt water. This is because water flows into the Dead Sea from a single primary tributary, the Jordan River. ఇది దిస్ ఈజ్ బికాస్ అంటే ఏంటమ్మా దీని అర్థం? ఎందుకు అది సాల్టియెస్ట్ బాడీ అయిందో చెప్తున్నాడు. దిస్ ఈజ్ బికాస్ అంటే డిఈ రావాలి. డిఈ షుడ్ బి యువర్ పేర్. ఓకే, సో డిఈ అంటే మనకి ఇది ఈ ఆప్షన్ పాసిబిలిటీ ఉంది, ఈ ఆప్షన్ పాసిబిలిటీ కూడా ఉంది. నెక్స్ట్ చూడాలి మనం, రైట్? చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రైట్, ఏబి కూడా మ్యాండేటరీ పేర్లా మనకు కనిపిస్తుంది. చూడండి జాగ్రత్తగా, ఏ అండ్ బి ఆల్సో మేక్స్ అ మ్యాండేటరీ పేర్. ఓకే, ఇక్కడ ఏబి లేదు, ఇది ఎలిమినేట్. ఇవి ఎలానో ఎలిమినేట్ అయిపోయింది, ఎందుకంటే డిఈ అనేది మనకి మ్యాండేటరీ పేర్ అని తెలిసిపోయింది కాబట్టి ఇవి ఎలిమినేట్ అయిపోయి. ఏబి మ్యాండేటరీ పేర్ అని ఎలా చెప్పగలుగుతున్నాం? బికాస్ ఆఫ్ ద రీజన్స్ స్కార్చింగ్ హీట్ అండ్ అసిడిటీ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఎవాపరేట్స్. ఓకే, అదొక స్టేట్మెంట్. యాజ్ ఏ రిజల్ట్, సో అందుమూలంగా ఏం జరిగింది? ద సాల్ట్ అండ్ అదర్ మినరల్స్ బికమ్ ఇంక్రీజింగ్లీ కాన్సన్ట్రేటెడ్. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేసరికి ఈ సాల్ట్ అదర్ మినరల్స్ ఏవైతే మిగిలిపోతాయో అవి బాగా కాన్సన్ట్రేట్ అయిపోతున్నాయి, అంటే ఒకే చోట చేరిపోతున్నాయి. సో వాటర్ ఎవాపరేట్ అయిపోయింది కాబట్టి యాజ్ అ రిజల్ట్. సో ఈ రెండు మనకి ఎలా కనిపిస్తున్నాయి? ఒక పెయిర్ లాగా మనకి కనిపిస్తున్నాయి. అంటే ఏబి ఖచ్చితంగా మనకి పెయిర్ అవ్వాలి. సో ఏబి మనకి మీరు అబ్జర్వ్ చేస్తే సి స్టేట్మెంట్లో కూడా ఏబి కనిపిస్తుంది కదా, అలానే ఇక్కడ కూడా ఏబి కనిపిస్తుంది. ఇప్పుడు సి పొజిషన్ అనేది చాలా క్రూషియల్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడాలి సి పొజిషన్ ఎలా పెట్టాలి, అదే మనకి ఛాలెంజ్. ఓకే, ఈ తర్వాత సి ఉండాలా, లేదంటే బి తర్వాత సి ఉండాలి. సో ఏదన్నా ఇట్ ఈస్ దెన్ అంటున్నాడు కదా, సి పొజిషన్ చూడండి. సి స్టేట్మెంట్ ఏమంటున్నాడు? ఇట్ ఈస్ దెన్ అనేబుల్ టు ఎగ్జిట్ ద లేక్ అండ్ ఈజ్ ఫోర్స్ టు ఎవాపరేట్. ఓకే, ఇట్ ఈస్ అంటే జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ అనేది దేన్ని రెఫర్ చేస్తుందో మీరు దాన్ని పట్టుకోగలగాలి. వాటర్, ఈ వాటర్ గురించి చెప్తున్నాడు, అబ్జర్వ్ చేయండి. ఈ వాటర్ ఏదైతే డెడ్ సీలోకి ఓకే జార్డన్ రివర్ నుంచి ఫ్లో అవుతుందో, ప్రైమరీ ట్రిబ్యూటరీ అన్నాడు కదా,
సో ఆ ప్రైమరీ ట్రిబ్యూటరీ నుంచి ఫ్లో అవుతున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో డెడ్ సీలోకి, సో ఆ వాటర్ అనేబుల్ టు ఎగ్జిట్ ద లేక్ని ఎగ్జిట్ చేయలేక అది ఎవాపరేట్ అవ్వడానికి ఫోర్స్ అవుతుంది. అంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ రిఫరింగ్ టు వాటర్ అండ్ ఈజ్ ఫోర్స్ టు ఎవాపరేట్. చూడండి, ఏది ఎవాపరేట్ అవుతుంది? వాటరే కదా. అంటే విచ్ ఈస్ గెటింగ్ ఎవాపరేటెడ్? ఇట్ ఈస్ రిఫరింగ్ టు వాటర్. అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈసీ మ్యాండేటరీ పేరు అయిందా లేదా? ఈ తర్వాత మనకి సి రావాలి. అంటే డిఈసిఏబి ఇది కొంచెం కష్టంగా ఉంది కదా, ఎందుకంటే మనకు అన్ని స్టార్టింగ్ స్టేట్మెంట్స్ డి వచ్చేసింది, రైట్? కొంచెం టిపికల్గా ఉంది. సో ఇది మనకి 5 స్టేట్మెంట్స్తో కూడినటువంటి ఒక స్టేట్మెంట్. సో ఇట్లా కూడా క్వశ్చన్స్ అడుగుతుంటాడు. యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ ఇది మనకి Tier 1 2023 CGLలో వచ్చింది, రైట్? సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ కమ్ టు అ కంక్లూజన్, రైట్? సో వీటిని మనం ఇలా 5 స్టేట్మెంట్స్ వచ్చేటప్పుడు వీలైనంత వరకు లాస్ట్లో ఆన్సర్ చేసుకోవడానికి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. మొదటి ఫాస్ట్గా తక్కువ టైంలో అయిపోయే క్వశ్చన్స్ అన్ని త్వరగా కంప్లీట్ చేసుకోండి, రైట్? నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ అంటున్నాడు. యాంటోనిమ్ అడిగాడు కదమ్మా. సో ఎక్విటెడ్, ఓకే, మనకి ఇచ్చినటువంటి అండర్లైన్ వర్డ్ యాంటోనిమ్ ఏంటి? ఎక్విటెడ్ అన్నాడు. ఓకే, సో ఎక్విటెడ్ అంటే అర్థం ఏంటి? అతనికి ఉన్నటువంటి అన్ని ఛార్జెస్ని తొలగించడం, ఎక్విట్. ఓకే, కాన్విక్ట్ అంటే తప్పు చేశాడని నిరూపించడం. అలానే ఎక్విట్ అంటే అర్థం ఏంటి? ఏ తప్పు చేయలేదని నిరూపించడం. అంటే ఈ రెండు మనకి ఏమవుతాయి? యాంటోనిమ్స్ అవుతాయి. అలానే అబ్జాల్వ్ అనే వర్డ్ కూడా వాడతాం. అబ్జాల్వ్ అంటే ఏంటి? ఏ తప్పు చేయలేదని రుజువు కావడం. సో రుజువు అయిపోవడం. కన్విక్ట్ అంటే తప్పు చేసాడని రుజువు అవ్వడం, ఎక్విట్ అన్నా అబ్జాల్వ్ అన్నా కాలేదని రుజువు అవ్వడం. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? హీ వాజ్ ఎక్విటెడ్ ఆఫ్ ఆల్ ఛార్జెస్ ఇన్ కోర్ట్ టుడే. అంటే కోర్టులో అతను ఏ తప్పు చేయలేదని నిర్దోషిగా ప్రకటించడం జరిగింది. అంటే అతను దోషి అవుతాడు కదా యాంటోనిమ్ అంటే. సో ఆన్సర్ ఇస్ కన్విక్టెడ్, సింపుల్. ఓకే, కన్విక్టెడ్, రైట్? ఆప్షన్ సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. అడిగింది యాంటోనిమ్ కాబట్టి. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ అడిగాడు. సేమ్ మీనింగ్ కదా. సో గివెన్ ఇన్ బ్రాకెట్స్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. షీ లుక్డ్ డాష్ ఇన్ ద డైమండ్ నెక్లెస్. లూమినస్ అంటే అర్థం ఏంటి? బేసిక్గా డైమండ్ నెక్లెస్తో మనం ఎలా కనిపిస్తాం? అగ్లీగా కనిపిస్తామా, బెటర్గా కనిపిస్తామా? అగ్లీగా అయితే కనబడం కదా. సో ఖచ్చితంగా లూమినస్, లూమ్, ఇక్కడ లూమ్ అనే రూట్ వర్డ్ ఉంది కదా. లూమ్ అంటే బ్రైట్ అనే మీనింగ్ వస్తుంది. లూమినస్ అంటే బ్రైట్. బ్రైట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లూమినస్. ఓకే, అందుకే లూమినస్ ఇన్వర్టర్స్ ఉంటాయి చూసారా. ఇన్వర్టర్ పేరు లూమినస్ అని ఎందుకు పెట్టుకున్నాడు? ఎప్పుడు బ్రైట్గా ఉంటుంది. ఓకే, అంటే డార్క్నెస్ దరి చేరదు. ఓకే, ఇన్వర్టర్స్ ఏం చేస్తాయి? పవర్ బ్యాకప్ కదా. సో అందుకే లూమినస్ మీన్స్ బ్రైట్, రైట్? సో ఇప్పుడు దానికి సినానిమ్ అడిగాడు మనకి ఆప్షన్లో కదా. సినానిమ్ అడగడం జరిగింది, రైట్? సో పాజిటివ్ వర్డే మనకి కావాలి. స్ట్రైడెంట్, ఇంపుడెంట్, ట్రాన్సెండెంట్. ఓకే, చూడండి అమ్మ, ఒకసారి ఆప్షన్స్ని జాగ్రత్తగా పరిశీలించండి. అందులో పాజిటివ్ వర్డ్స్ ఏవి, నెగిటివ్ వర్డ్స్ ఏవి మనకి తెలియాలి. ఇంపుడెంట్ అంటే బేసిక్గా ఏంటి? నాట్ షోయింగ్ ఎనీ రెస్పెక్ట్. ఇంపెర్టినెంట్ అని కూడా అంటాం మనం. ఇంపర్టినెంట్ ఇది నెగిటివ్ వర్డ్. ఇంపర్టినెంట్ అంటే రూడ్ అని కొంచెం, ఓకే, రెక్లెస్ అనే మీనింగ్ వస్తుంది. నాట్ షోయింగ్ రెస్పెక్ట్ టు ఎల్డర్స్, దట్ ఈస్ ఇంపుడెంట్. దిస్ ఈజ్ అ నెగిటివ్ యాడ్జెక్టివ్. ఓకే, నెగిటివ్ యాడ్జెక్టివ్. రీస్ప్లెండెంట్ అన్నది పాజిటివ్ యాడ్జెక్టివ్. ఓకే, రీస్ప్లెండెంట్ అంటే బ్రైట్, ఎంతూజియాజంతో నిండిన. ఓకే, పాజిటివ్ యాడ్జెక్టివ్ రీస్ప్లెండెంట్. ఓకే, సో దిస్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్, రైట్? సో అవన్నీ వర్డ్స్ మనకి, ఓకే, టోన్ తెలిస్తే మనకి ఏమవుతుందంటే ఆల్వేస్ ఇట్ బికమ్స్ ఈజీ టు ఫైండ్ ద మీనింగ్. అలానే స్ట్రైడెంట్ అనేది కూడా మనకి లౌడ్ అండ్ హార్ష్ అనే మీనింగ్లో వాడతాం. ఇది కూడా కొంచెం నెగిటివ్ కాంటెక్స్లో వాడే పదం, లౌడ్ అండ్ హార్ష్. సో ఇది ఏమవుతుంది? నెగిటివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్, ఓకే, దట్ ఆర్ గివెన్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ యువర్ CGL Tier 1 2023. అర్థమవుతుందమ్మా? సో ట్రాన్సెండెంట్ అండి, ఇది చూడండి అమ్మా. ట్రాన్సెండెంట్, వాట్ యు మీన్ బై ట్రాన్సెండెంట్? ఓకే, ట్రాన్స్ అంటే బేసిక్గా బియాండ్ అనే మీనింగ్ వస్తుంది. బియాండ్
ఫిజికల్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్, బియాండ్ ఫిజికల్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్, ఫిజికల్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్, దీన్నే మనం ఏమంటాం, ట్రాన్సెండెంట్, ట్రాన్స్, అక్రాస్, బియాండ్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఫ్రేజల్ వర్బ్ అన్నాడు కదా. ఫ్రేజల్ వర్బ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ వర్బ్ అండ్ ప్రిపోజిషన్, అది మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఫ్రేజల్ వర్బ్, రైట్. అండ్ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటమ్మా, మోహన్ డాష్ ద చార్జ్ ఆఫ్ సెంటర్ ఫర్ లైఫ్ స్కిల్స్ ఫ్రమ్ ముస్తఫా. ఓకే, అంటే ఆ ఛార్జ్ని తను తీసుకున్నాడు. ఓకే, సో హీ టుక్ ద చార్జ్, టుక్ అనొచ్చా ఇప్పుడు, చార్జ్ అన్నాడు కాబట్టి టుక్ ఆఫ్, టుక్ త్రూ, టుక్ అవుట్. టుక్ ఆఫ్ అంటే తీసేయడం, టేక్ ఆఫ్. టేక్ ఆఫ్ అంటే ఏంటి, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందంటే అర్థం ఏంటి, ఫ్లైట్ ఒక్కసారి గాల్లోకి ఎగిరిందని అర్థం. టేక్ ఆఫ్ అంటే బిగిన్ ద జర్నీ, టేక్ ఆఫ్. టుక్ ఆఫ్ ద షర్ట్ అంటే షర్ట్ని తీసేయడం అనే మీనింగ్లో కూడా మనం టుక్ ఆఫ్ వాడతాం. సో ఇక్కడ ఆన్సర్ ఏం రావాలి, టుక్ ఓవర్ అంటే నెక్స్ట్, తర్వాత, ఒకరి తర్వాత మనం ఆ ఛార్జ్ని, రెస్పాన్సిబిలిటీని తీసుకోవడం అనే మీనింగ్లో వి యూజ్ ద ఫ్రేజల్ వర్బ్ టుక్ ఓవర్. టుక్ ఓవర్ ద ఛార్జ్, టుక్ ఓవర్ ద రెస్పాన్సిబిలిటీ అంటే ఒకరి తర్వాత మనం ఆ ఛార్జ్ని కానీ రెస్పాన్సిబిలిటీని కానీ మనం తీసుకోవడాన్ని టుక్ ఓవర్ అంటాం. టుక్ ఓవర్ ద రెస్పాన్సిబిలిటీ, టుక్ ఓవర్ ద ఛార్జ్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అన్నాడు. ఏ గ్రూప్ ఆఫ్ వర్షిపర్స్, గ్రూప్, ఒక గ్రూప్ను ఉద్దేశించి అడిగాడు. క్యారవన్, క్రౌడ్, కాంగ్రిగేషన్, కాన్స్టలేషన్. ఓకే, జనరల్గా మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కాన్స్టలేషన్ అంటే మనకి స్టార్స్కి సంబంధించింది, కాన్స్టలేషన్ కదా, స్టార్స్, కాన్స్టలేషన్. క్యారవన్ అంటే మీ అందరికీ తెలుసు. ఓకే, విచ్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎమ్యూనిటీస్, లోపల మనకు చాలా ఎమ్యూనిటీస్ ఉండి మనకు ఒక ఇల్లు లాంటిది ఆల్మోస్ట్, రైట్. మేకప్ రూమ్ ఉంటుంది, టాయిలెట్ ఉంటుంది, పడుకోవడానికి బెడ్ ఉంటుంది. క్యారవన్ ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ వాడుతుంటారు వ్యాన్స్, ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు, అవుట్డోర్ షూటింగ్స్. ఓకే, క్యారవన్. కాంగ్రిగేషన్, సో కాంగ్రిగేషన్ విజ్ ద కరెక్ట్ ఆన్సర్. గ్రెగ్ అంటే ఏంటమ్మా అనుకున్నాం మనం, గుర్తుందా? గ్రెగ్ అంటే మనం గ్రూప్ అనుకున్నాం. గ్రెగ్ ఆల్వేస్ రిఫర్స్ టు ఫ్లాక్. ఓకే, గ్రూప్ ఆర్ ఫ్లాక్, గుంపు, దాన్ని ఉద్దేశించి మనం గ్రెగ్ అని రూట్ వర్డ్ని వాడతాం. సో కాంగ్రిగేషన్ అంటే టుగెదర్ వెన్ పీపుల్ కమ్ ఫర్ వర్షిపింగ్, సో దట్ ఈస్ కాల్డ్ కాంగ్రిగేషన్. ఓకే, దట్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఐడెంటిఫై ది సెంటెన్స్ దట్ ప్రొవైడ్స్ ద మీనింగ్ ఆఫ్ ద ఈడియం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అండర్ ద క్రౌడ్ అనే ఈడియం ఇచ్చాడు. ఆ ఈడియంకి మీనింగ్ డైరెక్ట్గా అడగట్లేదు, దాని మీనింగ్ రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఏ సెంటెన్స్ కరెక్ట్గా పోర్ట్రే చేసింది అన్నది మనకి క్వశ్చన్ అనమాట. అంటే ఇది కూడా ఇలా కూడా అడుగుతున్నాడు క్వశ్చన్స్. ఓకే, డైరెక్ట్గా ఈడియం మీనింగ్ కాకుండా, ఓకే, ఆ ఇడియంతో కరెక్ట్గా ఏ సెంటెన్స్ ఉంది అనే క్వశ్చన్ అడగచ్చు, లేదంటే దాని మీనింగ్ కరెక్ట్గా రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఏ సెంటెన్స్లో ఉందని కూడా అడగచ్చు. ఓకే, అండర్ ద క్లౌడ్ అంటే వెన్ యు ఆర్ నాట్ ష్యూర్, వెన్ యు ఆర్ డౌట్ఫుల్, దట్ ఈస్ కాల్డ్ అండర్ ద క్లౌడ్. అండర్ ద క్లౌడ్ అంటే అర్థం ఏంటమ్మా, యు ఆర్ నాట్ సర్టెన్ కానీ నాట్ ష్యూర్. ఓకే, యు ఆర్ డౌట్ఫుల్, ఆర్ యూ కెన్ సే డౌట్ఫుల్, సస్పీషియస్ అనే మీనింగ్ మనకు వస్తుంది, సస్పీషియస్, రైట్. సో చూడండి స్టేట్మెంట్స్. ద క్లాస్మేట్స్ వర్ డాన్సింగ్ టుగెదర్ అండర్ ద రెయిన్. అండర్ ద క్లౌడ్ అంటే అండర్ ద రెయిన్ అని అంటున్నాడు, కాదు. అండర్ ద రెయిన్ అంటున్నాడు, ఇది కాదు. ద రెడ్ ఫోర్ట్ లుక్స్ బ్యూటిఫుల్ అమిడ్స్ ద క్లౌడీ వెదర్ అండ్ కోల్డ్ అట్మాస్ఫియర్ అంటే అండర్ ద క్లౌడ్ అంటే క్లౌడీ వెదర్గా మీనింగ్ ఇస్తున్నాడు, ఇది కూడా కాదు. సో ఇట్ వాస్ ద బెస్ట్ ప్లేస్ టు సిట్ అండర్ ద స్కై విత్ హ్యాండ్స్ ఫుల్ ఆఫ్ ఫుడ్. అండర్ ద స్కై అంటే ఓపెన్ స్కైలో ఉన్నట్టుగా అర్థం, రూఫ్లెస్ కాదు. ద డ్రైవర్ వాజ్ అండర్ సస్పిషన్ ఆఫ్టర్ ద పోలీస్ ఫౌండ్ బ్లడ్ ఆన్ హిస్ కార్. ఓకే, సో డ్రైవర్ చాలా సస్పిషన్ గురయ్యాడు ఆఫ్టర్ ద పోలీస్ ఫౌండ్ బ్లడ్ ఆన్ హిస్ కార్. ఓకే, అండర్ చూసారా, సస్పిషియస్ అనే మీనింగ్ ఇక్కడ వచ్చింది. సో డి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ యూసింగ్ ద ఇడియం అండర్ ద క్లౌడ్. ఓకే, సో ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ ప్రొవైడ్స్ ద మీనింగ్ అన్నాడు కాబట్టి ఆప్షన్ డి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు మనకి అవుట్ ఆఫ్ 7 ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయన్నది మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ కాబట్టి దట్ విల్ డెఫినెట్లీ బూస్ట్ యువర్ మొరల్. ఓకే, సో మీకు తెలియని పక్షాన తెలుసుకుంటారు, చేయగలిగితే మీ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా బిల్డ్ అవుతుంది. రాకపోయినా వచ్చినటువంటి నష్టం లేదు, నేర్చుకునే ఒక సాటిస్ఫాక్షన్ కూడా మీకు ఉంటుంది. సో రెండు రకాలుగా మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు ఎడిటోరియల్. ఏమంటున్నాడంటే ఆల్ ఫర్ స్మాల్ అంటున్నాడు, అంటే చిన్నవాటికే అన్నీ అన్నట్టుగా మనకు అక్కడ క్లియర్గా హెడ్డింగ్ అనేది కనిపిస్తుంది, హెడ్లైన్స్.
ఇండియాస్ పుష్ ఫర్ స్మాల్ బిజినెసెస్ అట్ ద G20 ట్రేడ్ సమిట్. చూసారా, G20 ట్రేడ్ సమిట్ అంటే వాణిజ్య సమావేశం, శిఖరాగ్ర సమావేశం కదా సమిట్. మస్ట్ బీ పర్ష్యూడ్, దాన్ని కంటిన్యూ చేయాలి. ఓకే, మస్ట్ బీ పర్ష్యూడ్. ఓకే, వీ నీడ్ టు కంటిన్యూ దట్ పుష్. అంటే మనం దాన్ని ఏదైతే తోసే ప్రయత్నం చేస్తున్నాం, పుష్ అంటే అక్కడ అర్థం ఏంటి, వీఆర్ ట్రయింగ్ టు అది ఖచ్చితంగా మనం ఓకే స్మాల్ బిజినెసెస్కి ఊతం ఇవ్వాలి అని చెప్పి ఏదైతే ఒక పుష్ చేస్తున్నామో ఆ పుష్ని మనం కంటిన్యూ చేయాలి అని చెప్తున్నాడు. సో దట్ ఈస్ ద ఒపీనియన్ ఆఫ్ ద ఆథర్. సో అక్కడ మనకి ఒపీనియన్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, G20 ట్రేడ్ సమిట్కి సంబంధించి, రైట్. సో ఇది ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్. దీన్ని ఒకసారి మనం రైట్ చదివే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోని పాజ్ చేసి చదవండి, రైట్. సో యూ నీడ్ టు ఇన్కల్కేట్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్. సో దట్ విల్ ఆల్వేస్ హెల్ప్ యూ టు గెట్ కమాండ్ ఓవర్ ద వర్డ్స్. వొకాబులరీ మీద ఇంప్రూవ్ అవుతుంది. అలానే త్వరగా ఓకే పారాగ్రాఫ్ని చదివి అర్థం చేసుకునే ఎబిలిటీ పెరుగుతుంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దాట్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ రీడింగ్ కాంప్రహెన్షన్, రైట్. సో ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్స్ ఆఫ్ ద G20 నేషన్స్. ఓకే, వాణిజ్యము మరియు పెట్టుబడులకు సంబంధించినటువంటి మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో అది కూడా G20 నేషన్కి సంబంధించినటువంటి మినిస్టర్స్. సో దానికి ఉన్న ప్రత్యేకత ఏంటమ్మా, రిప్రజెంటింగ్ 80% ఆఫ్ ద వరల్డ్ ఎకానమీస్ అవుట్పుట్. సో ఎకానమీలో ఈ G20 కంట్రీస్కి సంబంధించిన వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత, 80% వాళ్ళ కాంట్రిబ్యూషన్ అంట. టోటల్ 100%లో ఆ G20 నేషన్స్ కాంట్రిబ్యూషన్ ఎంత, జీడిపి ఎకానమీలో, వరల్డ్ ఎకానమీలో 80% అంట. ఇది ఫ్యాక్ట్స్, ఇవన్నీ మీకు హెల్ప్ అవుతాయి జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 3/4 ఆఫ్ ట్రేడ్ ఫ్లోస్, ఓకే, అండ్ 3/5 ఆఫ్ ద పాపులేషన్ పరంగా చూసుకుంటే 5 వంతుల్లో 3 వంతులు G20కి సంబంధించింది. ఓకే, అంటే 100 మంది ఉంటే అందులో 60 మంది ఎవరమ్మా, G20కి సంబంధించినటువంటి పాపులేషన్ అనమాట. అంటే పాపులేషన్ పరంగా కాంట్రిబ్యూషన్ చెప్తున్నాడు. అలానే ఎకానమీ అవుట్పుట్ పరంగా 80% అంటున్నాడు. అలానే 3/4 ఆఫ్ ట్రేడ్ ఫ్లోస్. 3/4 అంటే 3/4, క్వార్టర్ అంటే 1/4 కదా. సో 3/4 అంటే 75%. ఓకే, ట్రేడ్ అంటే వాణిజ్య ఏమంటాం, ట్రేడ్ ఫ్లోస్ అంటే అక్కడ వాణిజ్య ప్రవాహాలు అంటాం కదా, ఆ వాణిజ్య ప్రవాహాలని పోల్చుకోగలిగితే 75% ఉంది. సో కంక్లూడెడ్ దేర్ డెలిబరేషన్స్. కంక్లూడ్ అంటే ఏంటి, ముగిశాయి. ఏంటి ముగిశాయి, చర్చలు ముగిశాయి. డెలిబరేషన్స్ అంటే అర్థం ఏంటమ్మా, చర్చలు. అండర్ ఇండియాస్ ప్రెసిడెన్సీ ఆఫ్ ద బ్లాక్ లాస్ట్ వీక్. బ్లాక్ అంటే అక్కడ G20 ఉద్దేశించి మనం బ్లాక్ అంటున్నాం. సో ప్రెసిడెన్సీ అంటే భారతదేశం నేతృత్వంలో, అధ్యక్షతన అంటాం కదా. సో దట్ ఈస్ ప్రెసిడెన్సీ అంటే మనమే అధ్యక్షత వహించాము అని అర్థం. ఓకే, ఆఫ్ ద బ్లాక్ అన్నాడు. ద బ్లాక్ అంటే G20ని ఉద్దేశించి బ్లాక్గా మనం చెప్తున్నాం. సో ఐ కాంప్రహెన్సివ్ కమ్యూనికే. సో కాంప్రహెన్సివ్ అంటే మనం అనుకున్నాం కదా ఆల్రెడీ, సమగ్రమైన. సో ఒక సమగ్రమైనటువంటి ఒక కమ్యూనిక్. ఇది కూడా మనం చాలాసార్లు ఓకే ఈ బైలేటరల్ రిలేషన్షిప్స్లో భాగంగా మనం ఈ పదాన్ని చాలాసార్లు మనం డిస్కస్ చేయడం జరిగింది. కమ్యూనిక్ అంటే అర్థం ఏంటమ్మా, కమ్యూనిక్ అంటే ఒక అధికార ప్రకటన, ఎస్పెషల్లీ మీడియా వాళ్ళకి తెలియజేసేటువంటి అధికార ప్రకటననే మనం ఓకే అఫీషియల్ అనౌన్స్మెంట్, దట్ ఈస్ యువర్ కమ్యూనిక్. వాస్ స్కటిల్డ్ అన్నాడు. స్కటిల్డ్ అంటే అక్కడ అర్థం ఏంటి, స్కటిల్డ్ అంటే దట్ హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్. ఓకే, రద్దు చేయబడింది. యాజ్ చైనా అండ్ రష్యా బ్లాక్డ్ a reference to geopolitical issues arising from the conflict in Ukraine, as has been the case since last year's G20 Bali summit. ఓకే, ఆ సమగ్రమైనటువంటి ఆ కమ్యూనిక్ ఏదైతే ఉందో, ప్రకటన, అధికారిక ప్రకటన ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే చైనా రష్యా ఓకే బ్లాక్ దే రెఫరెన్స్ టు జియోపొలిటికల్ ఇష్యూస్, కొన్ని భౌగోళిక రాజకీయ సమస్యల్ని రెఫర్ చేస్తూ చైనా రష్యా బ్లాక్ చేసాయి అన్నమాట. సో ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ఏదైతే కాన్ఫ్లిక్ట్ అరైజ్ అయిందో ఓకే దాన్ని ఉద్దేశించి వాళ్ళు బ్లాక్ చేశారు చైనా రష్యా. సో అది లాస్ట్ ఇయర్ G20 బాలి సమిట్ నుంచే అది నలుగుతూ ఉంది, యాజ్ హ్యాస్ బీన్ ద కేస్. లాస్ట్ ఇయర్ G20 బాలి సమిట్లో కూడా ఇట్లనే జరిగింది. యెట్ అమిడ్ ఫ్లెయిలింగ్ prospects for global trade and investment in the near term, the G20 nations did agree to take joint actions to reaffirm the world's faith in cross-border commerce and investment flows as a route to prosperity and growth for all.
అయితే ఇప్పుడు గ్లోబల్ ట్రేడ్ అంత ఆశాజనకంగా లేదు. ఫెయిలింగ్ ప్రాస్పెక్ట్స్ అంటే అర్థం ఏంటమ్మా, అంత ఆశాజనకంగా లేదు. అయినప్పటికీ ఎట్టన్నాడు చూసారా, ఎట్టంటే అయినప్పటికీ అంటే మంచి ప్రాస్పెక్ట్స్ కనిపించట్లేదు, ఫెయిలింగ్ ప్రాస్పెక్ట్స్. ఓకే, ఫర్ గ్లోబల్ ట్రేడ్కి సంబంధించి అంత ఆశాజనకంగా లేదు. అలానే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, పెట్టుబడుల పరంగా కూడా నియర్ టర్మ్ దగ్గరలో కూడా మనకి ఎక్కడా కూడా ప్రాస్పెక్ట్స్ అనేవి పాజిటివ్గా లేవు. ఈ సందర్భంలో, ఈ నేపథ్యంలో G20 నేషన్స్ ఏం చేశాయి, సో దే డిడ్ అగ్రీ. సో వాళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారు. ఏమని, మనం అంతా కలిసికట్టుగా ఓకే యాక్షన్స్ తీసుకోవాలి, కలిసికట్టుగా మనం అందరం ఓకే పనులు అనేవి చేసుకోవాలి, జాయింట్ యాక్షన్స్ అన్నాడు కదా. సో టేక్ జాయింట్ యాక్షన్స్ టు రీఎఫర్మ్ ద వరల్డ్స్ ఫెయిత్. రీఎఫర్మ్ అంటే పునరుద్ఘాటించడం. దేన్ని, ప్రపంచం యొక్క నమ్మకాన్ని, ఫెయిత్. దేంట్లో, క్రాస్ బార్డర్ కామర్స్ అంటాడు. అంటే అక్కడ క్రాస్ బార్డర్ కామర్స్ అంటే అర్థం ఏంటమ్మా, ఓకే క్రాస్ బార్డర్ కామర్స్ అంటే సరిహద్దుకు సంబంధించినటువంటి వాణిజ్యము. కామర్స్ అంటే వాణిజ్యం, అండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు, ఓకే ప్రవాహాలు, యాజ్ అ రూట్ టు ప్రాస్పెరిటీ. అంటే మనం ఎదగడానికి అదొక రూట్గా. అంటే ప్రాస్పెరిటీ అంటే ఏంటి, రిచ్ అని అంటాం కదా. ప్రాస్పెరిటీ అంటే ఏంటి, సౌభాగ్యం మరియు ఎదుగుదల. ఓకే, సౌభాగ్యం ప్రాస్పెరిటీ, గ్రోత్ అంటే ఎదుగుదల, రైట్. సో ద గవర్నమెంట్ కౌంటెడ్ 5 concrete and action-oriented deliverables from the meet, including a dialogue on global standards to bridge regulatory divergences across countries and a compendium on best practices for mutual recognition of qualifications for professional services such as medicine, law and nursing. అయితే గవర్నమెంట్ ఒక 5 సమగ్రమైన, కాంక్రీట్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా, స్ట్రాంగ్ అనే మీనింగ్ వస్తుంది. కాంక్రీట్ ఓకే యాడ్జెక్టివ్గా వాడాడు. సో కొన్ని నిర్దిష్టమైన, కాంక్రీట్ ఓకే యాక్షన్ ఓరియంటెడ్ అంటే ఖచ్చితంగా మనం యాక్షన్ తీసుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు, డెలివరబుల్స్. ఓకే, ఫ్రమ్ ద మీట్. ఆ మీట్లో వాళ్ళు ఒక 5 పాయింట్స్ని వాళ్ళు కనుక్కున్నారు. ఓకే, అందులో ఇంక్లూడ్ అయింది ఏంటంటే డైలాగ్, చర్చ. దేని మీదమ్మా, ఆ డైలాగ్ ఆన్ గ్లోబల్ స్టాండర్డ్స్ టు బ్రిడ్జ్ రెగ్యులేటరీ డైవర్జెన్సెస్. అంటే నియంత్రణపరమైనటువంటి వ్యత్యాసాలు ఏవైతే ఉంటాయో అది డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్గా ఉంటాయి కదా, దాన్ని బ్రిడ్జ్ చేసే ప్రయత్నం. దాన్ని ఓకే బ్రిడ్జ్ అనే పదాన్ని వాడాడు. ఓకే, నియంత్రణ విభేదాలని తగ్గించడం. ఈ నియంత్రణకు సంబంధించినటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రించే ప్రయత్నం చేయాలి. సో దానికోసం చర్చ జరగాలి. ఓకే, అక్రాస్ కంట్రీస్ అండ్ ఏ కాంపెండియం అన్నాడు. ఈ పదం కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎలా వాడాడమ్మా, అబ్జర్వ్ చేయండి. కాంపెండియంని ఏ కాంపెండియం అన్నాడు కదా, అంటే అదొక నౌన్గా మనం తీసుకోవచ్చు, అంతేనా కదా. సో దట్ ఈజ్ యువర్ కాంపెండియం. సంగ్రహం అంటాం. ఓకే, కాంపెండియం అంటే సంగ్రహం. దేని మీద, బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ మ్యూచువల్ రికగ్నిషన్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఫర్ ప్రొఫెషనల్ సర్వీసెస్. ప్రొఫెషనల్ సర్వీసెస్ అంటే ఏంటి, అది మెడిసిన్ కావచ్చు, న్యాయపరమైనటువంటి లా అండ్ నర్సింగ్, ఇవన్నీ ప్రొఫెషనల్ సర్వీసెస్ కదా. సో వీటికి సంబంధించినటువంటి కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ని ఇంక్లూడ్ చేసే విధంగా ఒక సంగ్రహాన్ని తయారు చేసుకోవాలని వాళ్ళు ఆ మీట్ నుంచి ఓకే అనుకున్నారు. సో అసర్టింగ్ దట్ ద ట్రేడ్ ట్రాక్ అవుట్కమ్స్ వర్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ సో ఫార్ ఇన్ ద G20 పార్లేస్. పార్లేస్ ఈ వర్డ్ కూడా కొత్త వర్డ్, ఇది మీరు కొత్త వర్డ్గా తీసుకోవచ్చు. ఓకే, PARLEY, దట్ ఈస్ యువర్ పార్లే. అంటే a discussion between 2 groups of people, especially one that is intended to end an argument. ఓకే, వాళ్ళిద్దరి మధ్య ఒక చర్చ. ఆ చర్చనే మనం ఏమంటాం, పార్లే. అది కూడా ఎలాంటి చర్చ, ఒక ఆ 2 పార్టీస్ మధ్య కానీ 2 నేషన్స్ మధ్య కానీ ఆర్గ్యుమెంట్ని ఎండ్ చేసే విధంగా ఒక చర్చ జరగడాన్ని మనం పార్లే అంటాం. సో G20 పార్లే. ఓకే, మీటింగ్ అనే అర్థం అక్కడ, రైట్. బట్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ సో ఫార్ ట్రేడ్ ట్రాక్ అవుట్కమ్స్, వాణిజ్యానికి సంబంధించినటువంటి కొన్ని అవుట్కమ్స్ మీద చాలా మోస్ట్ సిగ్నిఫికెంట్ అంటున్నాడు, అంటే అన్నిటికంటే ముఖ్యమైనది. సో కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ హైలైటెడ్ ద అదర్ 3 డెలివరబుల్స్ యాజ్ న్యూ ఎలిమెంట్స్ దట్ హోల్డ్ ఇంపార్టెన్స్ ఫర్ ఇండియా. ఇండియాకు సంబంధించి కొన్ని ఓకే అదర్ 3 డెలివరబుల్స్ ఆల్రెడీ 2 డిస్కస్ చేసడం జరిగింది. ఆ 2 కాకుండా మిగతా 3 అంశాలు ఏంటంట, అవి చాలా ఇండియాకి చాలా ఇంపార్టెన్స్, చాలా ఎక్కువ
ప్రాధాన్యత ఉంది ఇండియాకి. ఏంటది? ఏ జనరిక్ ఫ్రేమ్వర్క్ టు మ్యాప్ గ్లోబల్ వాల్యూ చైన్స్ essentially to identify the weakest links and mitigate any shocks like those seen during the pandemic is a good idea that may prove tricky to execute. అయితే మినిస్టర్ పీయూష్ గోయల్, కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ కదా మినిస్టర్, ఆయన ఇచ్చినటువంటి 3 అంశాలు ఏంటమ్మా, అది ఇండియాకి చాలా ఇంపార్టెంట్ కాబోతుందని మెన్షన్ చేశారు. అందులో జనరిక్ ఫ్రేమ్వర్క్, ఓకే, జనరల్ స్పెసిఫిక్గా కాకుండా ఒక జనరిక్ ఫ్రేమ్వర్క్. దేనికోసం అది ఆ ఫ్రేమ్వర్క్ అన్నది? టు మ్యాప్ గ్లోబల్ వాల్యూ చైన్స్, అంటే దాన్ని ఇండికేట్ చేయడం. మ్యాప్ అంటే అక్కడ ఇండికేట్, లొకేట్ చేసుకోవాలి. ఓకే, మ్యాప్ అన్నది అక్కడ వర్బ్గా వాడాడు. మ్యాప్ అంటే లొకేట్ అనే మీనింగ్ వస్తుంది. గ్లోబల్ వాల్యూ చైన్స్ని మనం ఓకే లొకేట్ చేసుకోవాలి. అలానే ఎక్కడెక్కడ మనకి లింక్స్ వీక్గా ఉన్నాయి అని వాటిని మనం ఐడెంటిఫై చేసుకొని షాక్స్ ఏమీ రాకుండా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. మిటిగేట్ అంటే లెసన్, రెడ్యూస్ అనే మీనింగ్ వస్తుంది. చాలాసార్లు మనకి ఈ పదం రావడం జరిగింది. ఓకే, పాండమిక్లో ఎటువంటి షాక్స్ అయితే తగిలాయో వాటిని వాటిలాంటివి ఏమైనా వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా దాన్ని రెడ్యూస్ చేయాలి, ఎలా తగ్గించుకోవాలన్నది మనం ఐడెంటిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆ ఐడియా బాగానే ఉంది, కానీ అది ఎగ్జిక్యూట్ చేయడం చాలా కష్టం అన్నట్టుగా మనకి తెలియవస్తుంది. డిజిటలైజేషన్ ఆఫ్ ట్రేడ్ డాక్యుమెంట్స్ టు ఈజ్ ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈజ్ వెల్కమ్. అలానే ఈ ట్రేడ్ డాక్యుమెంట్స్ దేనికి సంబంధించి? ఈ ట్రేడ్ డాక్యుమెంట్స్ యొక్క డిజిటలైజేషన్, వాటిని డిజిటలైజ్ చేయడానికి ఓకే, దేనికోసం అది డిజిటలైజ్ చేయడం? ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ఫ్లో, వాటి ప్రవాహాన్ని కొంచెం సులభతరం చేయడం. ఈజ్ అంటే ఏంటమ్మా, మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. సులభతరం చేయడానికి ఈ డిజిటలైజేషన్ అనేది మంచి స్టెప్పే, దాన్ని అందరం స్వాగతించదగ్గదే అని అంటున్నాడు. ఈజ్ వెల్కమ్ అంటే అందరూ దాన్ని స్వాగతించవచ్చు. బట్ ద ప్రిన్సిపల్స్ ఐడెంటిఫైడ్ ఇన్ ద ప్యాక్ట్ పర్టైన్ టు పేపర్ వర్క్ ఆన్ ట్రాన్సాక్షన్స్ సచ్ as ట్రాన్స్పోర్ట్, ఇన్సూరెన్స్ అండ్ స్టోరేజ్, నాట్ నెసెసరీలీ టు గవర్నమెంట్ ఫైలింగ్స్ ఫర్ క్రాస్ బార్డర్ ట్రేడ్. అంత బాగానే ఉంది, కానీ డిజిటలైజేషన్ కొన్ని ప్రిన్సిపల్స్ ఏవైతే మెన్షన్ చేశారో ఆ ప్యాక్ట్లో, ప్రిన్సిపల్స్ అంటున్నాడు కదా, అక్కడ మెన్షన్ చేసినటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో దేనికి సంబంధించి? ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి, రవాణా, ఇన్సూరెన్స్ మనందరికీ తెలుసు, బీమా, అలానే నిల్వలు, స్టోరేజ్. సో వీటికి సంబంధించినటువంటి కొన్ని ట్రాన్సాక్షన్స్కి రిలేటెడ్ పేపర్ వర్క్ ఏవైతే ఉంటాయో అది ఖచ్చితంగా అంత నెససరీ కాదు గవర్నమెంట్ ఫైలింగ్స్కి, ఎస్పెషల్లీ క్రాస్ బార్డర్ ట్రేడ్ జరిగేటప్పుడు. సో అది కొంచెం మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అది కొంచెం తేడాగా ఉంది. సో దాని మీద వర్కౌట్ చేయాలి. ఓకే, సో అది చెప్తున్నాడు. నెక్స్ట్, వాట్ హ్యాస్ బీన్ కాయిన్డ్ యాజ్ ద జైపూర్ కాల్ ఫర్ యాక్షన్ టు ఎన్హాన్స్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. దీన్ని మనం ఎంఎస్ఎంఈస్ అంటాం కదా, అంటే పెద్ద స్కేల్లో ఉండే కంపెనీస్ కాకుండా ఓకే, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఓకే, వాట్ హ్యాస్ బీన్ కాయిన్డ్. కాయిన్డ్ అనే పదం ఎప్పుడు వాడతాం? మీరు ఒక కొత్త పేరు దేనికైనా ఇచ్చేటప్పుడు మీరు యూ హ్యావ్ కాయిన్డ్ న్యూ నేమ్. సో ఒక కొత్త పేరుని మీరు సూచించగలిగితే దాన్ని మనం కాయిన్ చేసినట్టుగా అర్థం. ఓకే, సో జైపూర్ కాల్ ఫర్ యాక్షన్ టు ఎన్హాన్స్. ఎన్హాన్స్ అంటే టు ఇంప్రూవ్, టు అగ్మెంట్ అంటాం. ఓకే, టు ఇంక్రీజ్, ఎన్హాన్స్. యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ మే yield క్విక్కర్ అండ్ మోర్ టాంజిబుల్ రిజల్ట్స్. ఓకే, సో ఇదేదైతే కాయిన్ చేశారో జైపూర్ కాల్ ఫర్ యాక్షన్ టు ఎన్హాన్స్ ఎంఎస్ఎంఈస్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్. ఓకే, ఇది కానీ మనం జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయగలిగితే దట్ మే yield క్విక్కర్ అండ్ మోర్ టాంజిబుల్ రిజల్ట్స్, అంటే మనకి అనుకున్నటువంటి రిజల్ట్స్ చాలా త్వరగా వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తున్నాడు. మే అంటున్నాడు కదా, అవకాశం ఉంది. ద ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్, WTO అండ్ UNCTAD ఇవన్నీ ట్రేడ్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్. ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ WTO అండ్ UNCTAD UNCTAD which operate the global trade help desk have been urged to work with G20 members to upgrade their data portal for businesses and bridge the information asymmetry that often hinders small players. ఓకే, సో WTO అలానే UNCTAD ఇవన్నీ ఏంటమ్మా? UNCTAD, ఇది ఒక యాక్రోనిమ్. సో UNCTAD అనేది గ్లోబల్ ట్రేడ్ హెల్ప్లెస్గా ఈ రెండు ఫంక్షన్ చేస్తాయి. సో వాటిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. హ్యావ్ బీన్ రిక్వెస్టెడ్ టు వర్క్ విత్ G20 మెంబర్స్. G20 మెంబర్స్తో కలిసి పనిచేయాల్సిందిగా వాళ్ళని అర్థించడం జరిగింది. సో దేనికోసం? టు అప్గ్రేడ్ దేర్ డేటా పోర్టల్. వాళ్ళ డేటా పోర్టల్ ఏదైతే ఉందో బిజినెస్కి సంబంధించి ఆ డేటా పోర్టల్ని వాళ్ళు అప్గ్రేడ్ చేయాలి. ఓకే, అలానే ఈ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని బ్రిడ్జ్ చేయాలి. బ్రిడ్జ్ అంటే అక్కడ అర్థం ఏంటి?
సో ఆ గ్యాప్ని పూడ్చాలి. దేనికి సంబంధించిన గ్యాప్? ఇన్ఫర్మేషన్ ఎసిమెట్రీ. సిమెట్రీ అంటే ఏంటి? అంతా సజావుగా ఉండడం. ఎసిమెట్రీ అంటే సజావుగా లేకపోవడం. సో ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి డేటా ఏదైతే అసిమెట్రిక్గా ఉందో సో దాన్ని బ్రిడ్జ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లా అసిమెట్రిక్గా ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటమ్మా? దట్ ఆఫెన్ హిండర్ స్మాల్ ప్లేయర్స్. అంటే చిన్న కారి వ్యాపారం చేసే వాళ్ళకి అది చాలా అబ్స్ట్రక్షన్గా మారుతుంది. హిండర్స్ అంటే అక్కడ అడ్డు తగలడం, స్టాప్. ఓకే, దేన్నైనా అడ్డు వేయడం, ఆపేయడం అనే మీనింగ్లో హిండర్ అనే పదాన్ని వాడతాం. This resonates with Prime Minister Narendra Modi's plea that G20 Ministers strive to help MSMEs, which account for 60% to 70% of employment and 50% of the global GDP, integrate with global value chains as empowering them translates to societal empowerment. So, ఇది ఎలా ఉందంటే ఆల్రెడీ దిస్ రెజొనేట్స్ విత్ అంటే సేమ్ అలానే ఇన్లైన్గా ఉండడం అని అర్థం. రెజొనేట్స్ అంటే సేమ్ ఎవరైతే మోదీ గారు ఏదైతే రిక్వెస్ట్ చేశారో, ప్లీ అంటే అక్కడ రిక్వెస్ట్ అని, G20 మినిస్టర్స్ ఖచ్చితంగా స్ట్రైవ్ టు హెల్ప్. ఓకే, వాళ్ళు కష్టపడుతున్నారు ఎంఎస్ఎంఈని హెల్ప్ చేయడానికి. సో ఎంఎస్ఎంఈస్కి ఉన్నటువంటి ఒక పెక్యులారిటీ ఏంటమ్మా? విచ్ అకౌంట్ ఫర్ 60 to 70% ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్లో 60 నుంచి 70% ఎంఎస్ఎంఈస్కి చెందిన వాళ్ళే. సో అది చాలా అవసరం కదా. అదేవిధంగా గ్లోబల్ జీడిపిలో దాని కాంట్రిబ్యూషన్ చూసుకుంటే కనుక 50% కాంట్రిబ్యూషన్ అది ఎంఎస్ఎంఈస్ ద్వారానే జరుగుతుంది. సో వీళ్ళు గ్లోబల్ వాల్యూ చైన్స్తో ఇంటిగ్రేట్ అవ్వగలిగితే, ఓకే, సో అట్లా ఎంపవర్ చేయగలిగితే ఏమవుతుంది? ఖచ్చితంగా సొసైటీ అనేది ఎంపవర్ అవుతుంది. దట్ లీడ్స్ టు ట్రాన్స్లేట్స్ టు సొసైటల్ ఎంపవర్మెంట్. సొసైటీ చాలా బలోపేతం అవుతుంది. ఇండియా ఆన్ ఇట్స్ పార్ట్ మస్ట్ ఆల్సో కన్సిడర్ స్టెప్స్ టు బాల్స్టర్ అంటే ఇక్కడ ఎలా వాడాడమ్మా? వర్బ్గా వాడాడు. 2+V1 కదా. సో టు బాల్స్టర్ అంటే టు సపోర్ట్ ద కెపాసిటీ ఆఫ్ ఇట్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. ఆ చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటికి కొంచెం ఊతం ఇచ్చే విధంగా, సపోర్ట్ ఇచ్చే విధంగా మనం కూడా కొన్ని చర్యలు చేపట్టాలి ఇండియా తన వంతుగా అని చెప్తున్నాడు. ఫర్ వన్, ఇట్స్ నడ్జ్ ఫర్ గ్రీన్ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ త్రూ ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్స్ అక్రాస్ సెక్టార్స్ కెన్ బి ట్వీక్డ్ to create a separate window for fresh outlays by MSMEs that cannot qualify for incentives based on larger investments. ఓకే, సో అక్కడ ఏమంటున్నాడంటే ఇట్స్ నడ్జ్ అంటే అక్కడ పుష్ అనే మీనింగ్. నడ్జ్ అంటే అర్థం అమ్మ పుష్. మనకి స్టార్టింగ్లోనే వచ్చింది కదా పుష్ అనే పదం. సో అక్కడ నడ్జ్ అని ఇచ్చాడు. ఇక్కడ నడ్జ్ అన్న పుష్ అన్న ఒకటే మీనింగ్. ఓకే, సో ఎంకరేజ్మెంట్ గ్రీన్ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ని పుష్ చేయడానికి, అది కూడా ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్స్ అంటే అర్థం ఏంటి? ఎక్కువ ప్రొడక్షన్ చేస్తే ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇవ్వడం. అంటే ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటే ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇవ్వడం. ప్రోత్సాహకాలు అంటాం కదా ఇన్సెంటివ్స్ అంటే. సో మీ ప్రొడక్టివిటీ పెంచితే ఇన్సెంటివ్స్ కూడా పెరుగుతాయి. దానివల్ల ఏంటి? వాళ్ళకి మోటివేషన్ వస్తుంది కదా. సో దాన్నే మనం ప్రొడక్టివిటీ లింక్ ఇన్సెంటివ్స్ అక్రాస్ సెక్టర్స్, డిఫరెంట్ సెక్టర్స్. ఓకే, ఇట్లాంటి గ్రీన్ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఒక పుష్ ఇచ్చిందనమాట. సో అది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. సో కెన్ బి ట్వీక్డ్. సో దాన్ని మనం కొంచెం చేంజ్ చేయగలిగితే, ట్వీక్డ్ అంటే ఏంటి? కొంచెం సెటరేట్ చేయడం, కొంచెం చేంజ్ చేయడం. టు క్రియేట్ ఏ సెపరేట్ విండో ఫర్ ఫ్రెష్ అవుట్లేస్. కొన్ని ఫ్రెష్ అవుట్లేస్ అంటే ఫ్రెష్ ఓకే అటెంప్ట్స్కి, అది కూడా ఎంఎస్ఎంఈస్ ఏవైనా ఫ్రెష్గా అవుట్లేస్ ఇవ్వడానికి ఒక సెపరేట్ విండో అనేది క్రియేట్ చేస్తే బాగుంటుంది. దట్ కెనాట్ క్వాలిఫై ఫర్ ఇన్సెంటివ్స్ బేస్డ్ ఆన్ లార్జర్ ఇన్వెస్ట్మెంట్స్. ఏవైతే ఎక్కువ మోతాదులో పెట్టుబడి చేయని ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉంటాయో, ఏవైతే క్వాలిఫై కావో వాళ్ళు ఇచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్కి వాటికి ఒక సెపరేట్ విండో కానీ ప్రొవైడ్ చేయగలిగితే బాగుంటుంది అన్న ఒక సజెషన్ అక్కడ కనిపిస్తుంది మనకి. మోర్ ఓవర్ బ్యూరోక్రటిక్ రెడ్ టేప్ మే హ్యావ్ టర్న్డ్ ఇన్ టు ఎ రెడ్ కార్పెట్ ఫర్ సమ్ లార్జ్ ఇన్వెస్టర్స్, బట్ ఫర్ స్మాల్ ఫర్మ్స్ గెటింగ్ ఏ ప్రాజెక్ట్ ఆఫ్ ద గ్రౌండ్ ఈజ్ నాట్ ఈజీ ఎట్. సో వాడు ఏమంటున్నాడంటే బ్యూరోక్రటిక్ రెడ్ టేపిజం అంటే అర్థం ఏంటంటే అఫీషియల్ డిలే అనమాట. ఫైల్స్ అంటే చాలా డిలే, ఒక ప్రాసెస్ త్వరగా అవ్వకుండా కొన్ని మంత్స్ కొన్ని ఇయర్స్ పాటు ఓకే నాంచుడు అలా డిలే అవ్వడం. సో ఆ డిలే అవ్వడాన్ని అంటే ఫైల్స్ క్లియర్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వలేదు, వీళ్ళు క్లియరెన్స్ అవ్వలేదు అని చెప్పి ఏదైతే డిలే అవుతుందో దాన్ని మనం రెడ్ టేపిజం అంటాం. సో బ్యూరోక్రటిక్ రెడ్ టేప్ అని అన్నాడు అంటే అఫీషియల్స్, గవర్నమెంట్ అఫీషియల్స్కి సంబంధించినటువంటి ఈ డిలే ఏదైతే ఉందో మే హ్యావ్ టర్న్డ్ ఇన్ టు ఏ రెడ్ కార్పెట్ అంటున్నాడు. అంటే రెడ్ కార్పెట్ అంటే ఏంటి? మనం వాళ్ళని స్వాగతించే విధంగా, రండి బాబు రండి, మీరు జస్ట్
అడుగు పెట్టండి చాలు మేమే అంతా చేసేస్తాం అన్న టైప్లో. దట్ ఈస్ కాల్డ్ రెడ్ కార్పెట్. అంటే మీరు వాళ్ళని ఆహ్వానిస్తున్నారు అనే మీనింగ్లో మనం రెడ్ కార్పెట్ అనే పదాన్ని వాడతాం. కార్పొరేట్స్ అది ఎవరికి? లార్జ్ ఇన్వెస్టర్స్, అంటే బాగా ఎక్కువగా పెట్టుబడులు పెట్టే వాళ్ళకి రెడ్ కార్పెట్ అవుతుంది. కానీ మిగతా స్మాలర్ ఫర్మ్స్, చిన్న చిన్న వ్యాపారాలకు మాత్రం ఎలా అవుతుంది? గెటింగ్ ఏ ప్రాజెక్ట్ ఆఫ్ ద గ్రౌండ్. ఆఫ్ ద గ్రౌండ్ అంటే అక్కడ అర్థం ఏంటి? బిగిన్ అనే మీనింగ్. బిగిన్ ఆర్ స్టార్ట్. ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలన్నా బిగిన్ అవ్వాలన్నా అంత ఈజీ కాదు. అదే లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్కి అయితే కార్పెట్లు, రెడ్ కార్పెట్లు పరిచేస్తున్నారు. మిగతా వాళ్ళకి అది రెడ్ టేపిజం అయిపోతుంది, అంటే డిలే 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 డిలే. సో ఇప్పటికీ అది కొనసాగుతూ ఉంది అన్నట్టుగా ఒక చిన్న క్రిటికల్గా రిమార్క్ అనేది ఇవ్వడం జరిగింది ఆథర్. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రేడ్. ఓకే, G20 ట్రేడ్ సమిట్, రైట్. సో నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు వొకాబులరీ అమ్మ. సో ఈరోజు వచ్చినటువంటి వర్డ్స్ని ఒకసారి జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేద్దాం. ఇన్ ద క్రాస్ హెయిర్స్. క్రాస్ హెయిర్ అంటే మీ అందరికి తెలుసో లేదో, ఇలా టార్గెట్ ఉంటుంది చూసారా, అది ఎటువైపు తిప్పితే అది అలా జూమ్ అవుతూ, అంటే ఒకరిని టార్గెట్ చేయడం. ఇన్ ద క్రాస్ హెయిర్స్ అంటే అక్కడ అర్థం ఏంటి? మీకు మూవీస్లో కనిపిస్తుండే కదా, ఒకరిని టార్గెట్ చేసేటప్పుడు అలా అలా తిరిగి ఒక దగ్గర ఎయిమ్ చేస్తాం. సో ఇన్ ద క్రాస్ హెయిర్స్ అంటే అర్థం ఏంటి? మన మీద ఒక నిఘా, స్క్రూటినీ. ఓకే, ఇంటెన్స్ అబ్జర్వేషన్ చూసారా, టు బీ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఇంటెన్స్ అబ్జర్వేషన్ ఆర్ స్క్రూటినీ. అంటే మన మీద ఒక నిఘాకి మనల్ని నిఘాగా టార్గెట్ అవ్వడాన్ని మనం ఇన్ ద క్రాస్ హెయిర్స్ అంటాం. హీ ఈజ్ ఇన్ ద లాస్ క్రాస్ హెయిర్స్ నౌ. అంటే లా యొక్క పరిధిలో, ఓకే, వారి యొక్క నిఘాలో ఉన్నాడు అని అర్థం. దట్ ఈస్ కాల్డ్ ఇన్ ద క్రాస్ హెయిర్స్. అలానే అడేజ్. అడేజ్ అనేది మనం నౌన్గా వాడతాం. ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్లో చాలాసార్లు అడిగాడు. అడేజ్ అంటే ఒక సేయింగ్ అనొచ్చు, ఒక ప్రొవర్బ్ అనొచ్చు, ఓకే, ఒక కొటేషన్గా కూడా మనం పిలవచ్చు. సో ఒక కొటేషన్ కానీ ఒక ప్రొవర్బ్నే మనం అడేజ్ అని అంటాం, అంటే ఓల్డ్ సేయింగ్ అనమాట. ఓకే, హీ రిమెంబర్డ్ ద ఓల్డ్ అడేజ్. చాలా పురాతనమైనటువంటి ఒక ప్రొవర్బ్. ఏంటది? లుక్ బిఫోర్ యూ లీప్. ఓకే, జంప్ చేసే ముందు ఒకసారి చూసి మనం జంప్ చేయాలి, చూడకుండా గుడ్డిగా ఏ పని చేయకూడదు అని అర్థం. ఓకే, ఆ వైజ్ సేయింగ్, దాన్నే మనం అడేజ్ అని అంటాం. సేయింగ్ అనొచ్చు, ప్రొవర్బ్ అనొచ్చు, కొటేషన్ అనొచ్చు. దట్ ఈజ్ అబౌట్ అడేజ్. అలానే వాంటింగ్. వాంటింగ్ అంటే ఏంటి? ఎప్పటి నుంచో మీరు ఏదైనా కావాలని కోరుకుంటున్నారు, అది మీరు సాధించలేకపోతున్నారు, కానీ మీకు అది కావాలి. సో మీరు సాధించలేని సిచ్యువేషన్లో ఉంటూ ఏదైనా కావాలని కోరుకునే ఆ పీరియడ్ ఏదైతే ఉంటుందో, ఇప్పటి నుంచో చాలా కాలం నుంచి మీరు ఏదైతే కోరుకుంటారో దాన్ని మనం వాంటింగ్ అంటాం. సో వాంటింగ్ అంటే లాంగింగ్, యర్నింగ్ అనే మీనింగ్ కూడా వస్తుంది. క్రేవింగ్ అని కానీ, యర్నింగ్ అని కానీ, లాంగింగ్, ఎప్పటి నుంచో మీరు వెయిట్ చేస్తున్నారు ఆ విష్ కంప్లీట్ అవ్వడానికి. ఓకే, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగాలని మీరు ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నారు. ఐ థింక్ షీ ఈస్ పర్హాప్స్ అ లిటిల్ వాంటింగ్ ఇన్ చార్మ్, నాట్ హ్యావింగ్ సంథింగ్ ఆర్ ల్యాకింగ్. ల్యాకింగ్ అంటే లేకపోవడం, మీకు ఎబిలిటీ లేకపోవడం, లేదంటే మీ కోరిక తీరకుండా అలాగా ఉండిపోవడం. ఓకే, సో దట్ ఈజ్ యువర్ వాంటింగ్. షీ ఈస్ పర్హాప్స్ అ లిటిల్ వాంటింగ్. ఓకే, ఈక్వివోకల్. ఓకే, చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఈ వర్డ్ చాలా. ఈక్వివోకల్ అనేది మనం యాడ్జెక్టివ్గా వాడతాం. సో వాట్ యూ మీన్ బై ఈక్వివోకల్ అంటే నాట్ క్లియర్ అని అర్థం. అన్ఈక్వివోకల్ అని అన్నాడు అనుకోండి, అప్పుడు క్లియర్ అని అర్థం. సో ఈక్వివోకల్, అన్ఈక్వివోకల్. ఈక్వివోకల్ అంటే సంథింగ్ అంబిగ్యూస్ అంటాం, నాట్ క్లియర్. అదే అన్ఈక్వివోకల్ అంటే క్లియర్. ఓకే, అంబిగ్యూయస్, నెబ్యులస్, పెర్ప్లెక్సింగ్ అంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉండడం. ఓకే, క్లియర్గా లేకపోవడం, దట్ ఈస్ పర్ప్లెక్సింగ్. నాట్ క్లియర్ అండ్ సీమింగ్ టు హ్యావ్ టూ అపోజింగ్ మీనింగ్స్. నాట్ క్లియర్ అండ్ సీమింగ్ టు హ్యావ్ టూ అపోజింగ్ మీనింగ్స్. రెండు ఆపోజిట్ మీనింగ్స్ ఉండడం, దాన్నే మనం నాట్ క్లియర్, దాన్నే మనం ఈక్వివోకల్ అంటాం. ఆర్ కన్ఫ్యూజింగ్ అండ్ ఏబుల్ టు బీ అండర్స్టూడ్ ఇన్ టూ డిఫరెంట్ వేస్. రెండు రకాలుగా మనం ఇంటర్ప్రిట్ చేయడానికి అవకాశం ఉంటే ఏమవుతుంది? కన్ఫ్యూజన్ అరైజ్ అవుతుంది, దాన్నే మనం ఈక్వివోకల్ అంటాం. His words to the press were deliberately equivocal. He didn't deny the reports, but neither did he confirm them. డినై చేయలేదు, అలాగని కన్ఫర్మ్ కూడా చేయలేదు. అంటే ఏంటి? ఒక కన్ఫ్యూజన్లో పెట్టినట్టే. సో దట్ ఈస్ యువర్ ఈక్వివోకల్. మూట్. మూట్ని మనం యాడ్జెక్టివ్గా వాడతాం, అంటే దానికి ఎప్పుడు ఆన్సర్ ఉండదు, ఎప్పుడు ఒక డిబేటబుల్ పాయింటే. రిజర్వేషన్స్ అవసరమా, అవసరం లేదా అనే పాయింట్ ఏమవుతుంది? ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ మూట్ పాయింట్. అంటే ఎప్పుడు కూడా దాని మీద రెండు వర్గాలు ఉంటారు. కావాలని ఒక వర్గం ఉంటుంది,
వద్దని ఒక వర్గం ఉంటుంది. దానికి ఇది సొల్యూషన్ ఎప్పుడు మనకి ఒక వన్ లైన్ సొల్యూషన్ ఎప్పుడు ఉండదు, ఎప్పుడు డిబేట్ జరుగుతూనే ఉంటుంది, రైట్. సో దట్ ఈస్ కాల్డ్ మూట్ పాయింట్. సో ఎప్పుడు అది డిబేట్కి తరలేచేటువంటి అంటే ఒక కంక్లూజన్ ఉండదు ఎప్పుడు దానికి. సో దట్ ఈస్ అన్కంక్లూడెడ్ అంటాం. సో మూట్ పాయింట్, ఇట్ ఈస్ అ మూట్ పాయింట్ వెదర్ బిల్డింగ్ మోర్ రోడ్స్ రెడ్యూసెస్ ట్రాఫిక్ కంజెషన్. ఎక్కువ రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ట్రాఫిక్ కంజెషన్ తగ్గిపోతుందా అనేది పెద్ద డిబేటబుల్ పాయింట్. ఓకే, ఆఫెన్ డిస్కస్డ్ ఆర్ ఆర్గ్యూడ్ అబౌట్ బట్ హ్యావింగ్ నో డెఫినెట్ ఆన్సర్. చాలాసార్లు డిస్కషన్ జరుగుతుంది కానీ ఆన్సర్ మాత్రం ఒక కంక్లూజన్ మాత్రం బయటికి రాదు. దట్ ఈజ్ యువర్ మూట్. యాడ్జెక్టివ్గా వాడతాం. రీడింగ్ బిట్వీన్ ద లైన్స్, ఇది ఒక ఇడియం అమ్మ. సో వాట్ యూ మీన్ బై దిస్ ఎక్స్ప్రెషన్? దిస్ మీన్స్ యూ అండర్స్టాండ్ ద ఇంటెన్షన్ ఆఫ్ సమ్వన్. ఓకే, లైన్ అక్కడ చదివి యాజ్ ఇట్ ఈస్గా అర్థం చేసుకోకుండా దాని వెనకున్నటువంటి నిగూఢార్థం అంటాం. నిగూఢార్థం అంటే అక్కడ కనబడదు, బట్ ఆ ఇంటెన్షన్ మీరు అర్థం చేసుకోగలగడాన్ని రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటాం, రైట్. అర్థం చేసుకోగలగడం, రైట్. రీడింగ్ బిట్వీన్ ద లైన్స్, ఐ వుడ్ సే హీఈస్ నాట్ హ్యాపీ విత్ ద సిచ్యువేషన్ నుంచి అతను ఏమాత్రం హ్యాపీగా లేడని నేను అర్థం చేసుకుంటున్నాను. టు ట్రై టు అండర్స్టాండ్ సమ్వన్స్ రియల్ ఫీలింగ్స్ ఆర్ ఇంటెన్షన్స్ ఫ్రమ్ వాట్ దే సే ఆర్ రైట్. వాళ్ళు చెప్పిన దానికైనా రాసిన దానికైనా ఓకే వాళ్ళ యొక్క రియల్ ఫీలింగ్స్ని మీరు అర్థం చేసుకోగలగడాన్ని రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటాం, రైట్. కాంప్లిసిట్, కాంప్లిసిట్ అంటే ఓకే ఆఫ్ బీయింగ్ కాంప్లిసిట్ అన్నాడు. ఇది యాడ్జెక్టివ్గా వాడతాం కదా, యాడ్జెక్టివ్గా వాడతాం. అంటే ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ క్రైమ్ అంటాం. కాంప్లిసిట్ అంటే మీరు ఎవరితోనైనా కుమ్మక్కవడం, ఒక క్రైమ్లో మీరు కూడా మీ పాత్ర ఉంది అని ఒక సస్పెషన్ వస్తే దాన్ని మీరు కాంప్లిసిట్ అంటాం. ఓకే, సో ఇన్వాల్వ్డ్ ఇన్ ఆర్ నోయింగ్ అబౌట్ ఎ క్రైమ్ ఆర్ సమ్ యాక్టివిటీస్ దట్ ఈస్ రాంగ్. ఒక రాంగ్ అని తెలిసినటువంటి యాక్టివిటీలో మీరు భాగస్వామ్యులు అవ్వడం, ఓకే, దాని గురించి మీకు ముందుగానే తెలియడం. సో అందులో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే దాన్ని మీరు కాంప్లిసిట్ అనొచ్చు. కొల్యూజన్, కన్నివెన్స్ అంటే యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ దట్ రాంగ్ డూయింగ్. సో షీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ బీయింగ్ కాంప్లిసిట్ ఇన్ హర్ హస్బెండ్స్ డెత్. సో అతని హస్బెండ్ డెత్కి సంబంధించి అతని మీద అక్యూజ్డ్ ఉంది, అతని మీద ఆరోపణ అయితే ఉంది. ఓకే, సో దట్ ఈస్ యువర్ కాంప్లిసిట్. నెక్స్ట్ వన్ కాన్స్ట్రిక్ట్. కాన్స్ట్రిక్ట్ అనేది మీకు ఈజీగా మీరు చెప్పచ్చు. ఓకే, అంటే మిమ్మల్ని బాగా బిగుతుగా అనిపించడం. కన్స్ట్రిక్టెడ్ అంటే కొంచెం మీకు నారో, టైట్ చేయడం. ఓకే, నారో, చోక్, స్ట్రాంగిల్, కాంట్రాక్ట్ అంటే బాగా బిగబట్టుకునే విధంగా ఎప్పుడైతే యాక్ట్ చేస్తుందో దాన్ని కాన్స్ట్రిక్ట్ అంటాం. చూడండి ఇక్కడ హీ హేటెడ్ వియరింగ్, ఇక్కడ జాగ్రత్తగా యూసేజ్ని అబ్జర్వ్ చేయండి. టై, హీ హేటెడ్ వియరింగ్ టై. టై వేసుకోవడానికి అతను అసలు ఇష్టపడట్లేదు. ఎందుకు రీజన్? హీ ఫెల్ట్ ఇట్ కన్స్ట్రిక్టెడ్ హిస్ బ్రీతింగ్. అతని ఊపిరి ఏదైతే ఉందో అది కన్స్ట్రిక్ట్ అయిపోతుంది. అంటే ఏంటి? హీఈస్ నాట్ ఫీలింగ్ ఫ్రీ, చాలా టైట్గా అనిపిస్తుంది బ్రీతింగ్. సో టు బికమ్ టైటర్ అండ్ నారోవర్ ఆర్ టు మేక్ సంథింగ్ ఓకే బికమ్ టైటర్ అండ్ నారోవర్, బాగా టైట్ అయిపోవడం, నారో అయిపోవడం అనే మీనింగ్లో మనం కన్స్ట్రిక్ట్ అనే పదాన్ని వాడతాం. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. హోప్ యూ హ్యావ్ లెర్న్డ్ సో మెనీ గుడ్ థింగ్స్. వీడియోని చివరి దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలానే మీకు పీవైక్యూ కార్నర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా మెన్షన్ చేయండి. ఒక చిన్న అసైన్మెంట్ మీకు స్టార్టింగ్లో ఇచ్చాను, అది కూడా మీరు కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. వీడియోని వీలైనంత వరకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ. రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. బాయ్.